వెల్కమ్ టు ఆరెంజ్ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే. అనపర్తిలో విజయవంతంగా సారథ్యం కార్యక్రమం. కోనసీమ జిల్లాలో ఇంటింటికి గాజు గ్లాసులు పంపిణీ. సంక్షేమ అభివృద్ధి పనులపై కరపత్రాల పంపిణీ. కోనసీమ జిల్లాలో వైభవంగా గణేష్ ఉత్సవాలు. 9వ వార్షికోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. సత్యనారాయణ మృతి తీరని లోటు. ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే చినరాజప్ప. విలువైన అరుదైన పురాతన వస్తువులు మరియు నాణేలు ఉన్నాయని నమ్మించి ప్రజలను మోసం చేస్తున్న 5గురు సభ్యుల ముఠాను కాకినాడ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా అక్రమంగా తయారు చేసిన పురాతన నాణేలు, ప్లేట్లతో పాటు నకిలీ ధృవపత్రాలు, రబ్బర్ స్టాంపులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ జి బిందుమాధవ్ తెలిపారు. ఎస్పీ బిందుమాధవ్ తెలిపిన వివరాల ప్రకారం ఈ ముఠా తాము పురాతన వస్తువుల వ్యాపారులమని చెప్పుకుంటూ అమృత ట్రస్ట్ అనే ఒక అనాథ శరణాలయం ఉందని నమ్మిస్తారు. ఆ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులు, వృద్ధులు, రోగులకు పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం అందుతుందని, ఈ మొత్తాన్ని ప్రజల ఆన్లైన్ ఖాతాల్లో జమ చేస్తామని చెప్పి వారిని మోసం చేస్తారని వివరాలను వెల్లడించారు. ఇటువంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ బిందుమాధవ్ సూచించారు. చాలా మంది ఇలాంటి మోసాలకు గురవుతున్నారని, కానీ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదని ఆయన తెలిపారు. ఇలాంటి మోసాలు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఎక్కువ నంబర్లో ప్రజలు మోసపోవడానికి అవకాశం ఉన్న టైప్ నేరం ఒకటి డిటెక్ట్ చేయడం జరిగింది కాకినాడ టౌన్లో. దీనిలో వీళ్ళు ముద్దాయిలు ఏం చేస్తారంటే, ప్రాచీనమైన విలువైన అరుదైన వస్తువులు, కాయిన్స్ మా దగ్గర ఉన్నాయి, ఇవి కనుక మీ దగ్గర ఉంటే మీకు కోట్లలో డబ్బు వస్తుంది. దీన్ని ఇంతకు ముందర ఈ ప్రాచీనమైన వస్తువులు, విగ్రహాలని రైస్ పుల్లింగ్ అని ఇట్లాంటి టెక్నాలజీ మీరు వినే ఉంటారు. సో దానికి రిలేటెడ్ క్రైమ్ ఇది. వీళ్ళు ఇక్కడ చెప్పేది బాగా పురాతనమైన కాయిన్స్, అట్లానే కొన్ని ప్లేట్స్ ఉన్నాయి. ఈ ప్లేట్స్ కనుక మీరు కొన్ని మీ దగ్గర పెట్టుకుంటే మీకు బిజినెస్లో కానీ లైఫ్లో కానీ విశేషమైన లాభాలు వస్తాయి, యూ విల్ ఎర్న్ సో మచ్ మనీ అనేసి ట్రాప్లో పెట్టేవాళ్ళని. ఆ ట్రాప్ కోసం వాళ్ళలోనే ఇంకొకళ్ళు దీన్ని అప్రైజ్ చేయడానికి వస్తారు. ఇప్పుడు బంగారం మనం ఎక్కడైనా పెడితే గోల్డ్ అప్రైజరు లేదా స్టోన్స్కి అప్రైజర్ ఎలా ఉంటారు, అట్లనే వీటిని అప్రైజ్ చేయడానికి కూడా ఒక అతను వచ్చి అవి అప్రైజ్ చేసి అప్పటికల్లా వాళ్ళు డబ్బులు తీసుకొని వెళ్ళిపోవడం కొన్నిసార్లు, లేదా ఫేక్వి అమ్మడం, ఇట్లాంటి నేరాలు చేస్తున్నారు. దీంతో పాటుగా వీళ్ళు ఇంకొక మోడస్ ఆపరెండి కూడా ఉంది. వాళ్ళ దగ్గర ఒక ట్రస్ట్ ఉందని, ఆ ట్రస్ట్ నుంచి వాళ్ళకి చాలా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి వాళ్ళ చేత అకౌంట్స్ ఓపెన్ చేస్తే ఒక్కొక్క దాంట్లో 13,000 వేస్తామని చెప్పి ఈ మెయిన్ ముద్ద ఎవరైతే ఉన్నాడో షేక్ సర్దార్ అలియాస్ గుణశేఖర్ అలియాస్ మహేశ్వర్ రెడ్డి, ఇతను అమృత ట్రస్ట్లో నేను మేనేజర్నని, రాజశేఖర్ అనే ఒక అతను సెకండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అని, కంగవల్లి శ్రీను అనే ఒక అతను, వీళ్ళందరూ కలిసి ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి ఆన్లైన్లో అకౌంట్స్ ఓపెన్ చేస్తే మా ట్రస్ట్ నుంచి మీ అకౌంట్లో డబ్బులు పడతాయి, చాలా డబ్బులు, దానికోసం మీరు ముందుగా కొంత మొత్తం ఇస్తే సరిపోతుంది అని. దీనికి రిలేటెడ్ ఫ్రాడ్ మీరు ఎక్కడైనా చూస్తుంటారు. మైక్రోసాఫ్ట్, శాంసంగ్ వాళ్ళు లాటరీ తీస్తున్నారు, మీకు ₹1,00,000 వస్తాయి, మీరు ముందు 5 లక్షలు పే చేయాలి ఆ ₹1,00,000 ట్రాన్స్ఫర్ చేయడానికి. ఆ టైప్లో వీళ్ళు మా ట్రస్ట్ నుంచి మీకు డబ్బులు ఇచ్చేస్తారు, మీరు ముందుగా కొంత మొత్తం ఇవ్వాలి అని చెప్పి ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. వీళ్ళందరినీ పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర కొన్ని వాళ్ళు తయారు చేసిన ఈ ఫేక్ కాయిన్స్ కానీ, కాపర్ ప్లేట్స్ ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది. సో దీని ద్వారా మేము ప్రజలకి చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇట్లాంటివి ఏమీ ఉండవు. ఈ రైస్ పుల్లింగ్ కానీ, ఈ ప్రాచీనమైన కాయిన్స్ ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కుంటే మీకు ఇంకా లాభాలు వస్తాయి. ఇట్లాంటి మోసాలకి దయచేసి డోంట్ ఫాల్ ప్రే టు సచ్ ఇన్సిడెంట్స్. కొంచెం అవేర్గా ఉండండి. ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం క్రైమ్ దొరకడం కన్నా కూడా ఫర్దర్గా దాన్ని ప్రివెంట్ చేయడం కోసం ప్రజలందరికీ తెలియాలని 5 ముద్దాయిని అరెస్ట్ చేసి కేసు పెట్టడం జరిగింది 2 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. దీనిలో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, ఈ క్రైమ్కి ఎవరైతే విక్టిమ్స్ అవుతారో వాళ్ళు కొంచెం ఎంబరాస్మెంట్కి లోనయ్యి వచ్చి కంప్లైంట్ ఇవ్వట్లే. ఇంకా ఎవరైనా ఉన్నారా అని మేము చాలా ఎంక్వైరీ చేసినా కూడా, ఒకళ్ళిద్దరు టర్నప్ అయి చెప్పినా కానీ మేము కూడా డబ్బులు ఇచ్చాం సార్ అని కంప్లైంట్కి పార్టీ అవ్వడానికి ఇష్టపడట్లేదు, కొంచెం సిగ్గుతో కానీ ఎంబరాస్మెంట్తో కానీ. సో దయచేసి ఇట్లాంటివి నమ్మకండి. డోంట్ ఫాల్ ప్రే టు సచ్ ఇన్సిడెంట్స్. ఇప్పుడు సైబర్ ఫ్రాడ్ ఎలా అయితే మేము రిపీటెడ్గా చెప్పి ప్రివెన్షన్ ఇస్ బెటర్ అని చెప్తున్నాము,
ఇట్లాంటి క్రైమ్లో కూడా వీళ్ళు చూపించే ఈ ప్రాచీనమైన కాపర్ ప్లేట్స్ కానీ కాయిన్స్ కానీ ఇదంతా నిజం కాదు. వాటిల్లో ఇప్పుడు మీకు డెమో చూపించాము. ఆ కాయిన్ని ఓపెన్ చేసి ఒక్కొక్క కాయిన్ని దాని లోపల పాత ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ ఒక మ్యాగ్నెట్ పెట్టి సింపుల్ సైన్స్ ద్వారా పైన నీడిల్ రొటేట్ అయ్యేలాగా చేస్తున్నారు వాళ్ళు. ఇదే సేమ్ వేరే వేరే ఎంఓస్లో చేస్తూ ఉండి ప్రజల దగ్గర చాలా మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నారు వీళ్ళు. సో దయచేసి ప్లీజ్ బీ అవేర్, డోంట్ ఫాల్ ప్రే టు సచ్ ఇన్సిడెంట్స్. థ్యాంక్ యూ. ఇటీవల భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన పివిఎన్ మాధవ్ సారథ్యంలో రాజమహేంద్రవరంలో సెప్టెంబర్ 1న నిర్వహించిన సారథ్యం కార్యక్రమం విజయవంతమైనందుకు ఆనపర్తి ఎమ్మెల్యే నల్లమిని రామకృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం విజయంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యంగా ఆనపర్తి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తాను ఇచ్చిన పిలుపునకు బీజేపీ నాయకులు విశేషంగా స్పందించారని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్నారు. అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలను సమీకరించి కార్యక్రమాన్ని తరలించడంలో వారు చూపించిన చొరవను ఆయన ప్రశంసించారు. అందరికీ నమస్కారం. మొన్న 1వ తేదీన ఏదైతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షులుగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సారథ్యం పేరుతో రాజమహేంద్రవరంలో కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా. ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని నేను ఇచ్చిన పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ నాయకులందరూ స్పందించి అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలి రావడమే కాకుండా మరోపక్క తెలుగుదేశం పార్టీ, జనసేన ఏదైతే కూటమి కార్యకర్తలు అందరూ ఉన్నారో కూటమి కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ రోజు ఎస్టీ రాజాపురం నుంచి రాజమహేంద్రవరం వై జంక్షన్ వరకు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించడమే కాకుండా అక్కడ నుంచి పివిఎన్ మాధవ్ గారి నేతృత్వంలో జరిగిన శోభాయాత్రలో పాల్గొని ఆ తదుపరి సుబ్రహ్మణ్య మైదానంలో జరిగిన బహిరంగ సభలో కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని సంపూర్ణంగా విజయవంతం చేసిన అనపర్తి నియోజకవర్గం కార్యకర్తలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా గతంలో జరిగిన అహల్యాబాయి హోల్కర్ సంబంధించిన జయంతి వేడుకల్లోని అదేవిధంగా పాల్గొని ఆ రోజు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మరలా ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నేతలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ సదా విధేయుడినే ఉంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. రెండు సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టేందుకు కాకినాడ జిల్లా పెదపుడి మండలం చింతపల్లి గ్రామం మాజీ సర్పంచ్, ప్రస్తుత సర్పంచ్ మామైన కొల్లు పెదకాపు వ్యవహరిస్తున్నారని తెలుగు జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బెద్దింశెట్టి వెంకటేశ్వరరావు ఆరోపించారు. చింతపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 10 సంవత్సరాల క్రితం మేడిశెట్టి సత్యనారాయణ అనే వ్యక్తి 24 సెంట్లు భూమి కొనగా రోడ్డవతల ఉన్న మరో సామాజిక వర్గానికి చెందిన వారితో మేడిశెట్టి సత్యనారాయణ భూమిలో పశువులు కట్టిస్తున్నారని ఆరోపించారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసిన మేడిశెట్టి సత్యనారాయణపై మరో సామాజిక వర్గం దాడులకు దిగుతుందని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. తక్షణం సర్పంచ్ రాజకీయాలు మాని ఆక్రమించిన భూమిని తిరిగి సత్యనారాయణకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో శెట్టి బలిజ సామాజిక వర్గ ప్రజలందరూ కలిసి చింతపల్లి గ్రామంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిని రామకృష్ణారెడ్డి ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. చింతపల్లి గ్రామంలో ఏ విధంగా అన్యాయం జరుగుతుందో ఇక్కడ అవునే పెదకాపు గారు, ఏ పెదకాపు గారండి? సర్పంచ్ పెదకాపు గారండి, కొల్లి పెదకాపు గారండి. 24 సెంట్ల భూమి 2015లో కొన్నారండి వీళ్ళు. అడంగులే కదా అది, అడంగులు 1Bలు కూడా ఉన్నాయి కదా ఇవి. నమస్తే సార్, మాది చింతపల్లి గ్రామం అండి, పెదపూడి మండలం, కాకినాడ నియోజకవర్గం చింతపల్లి గ్రామం అండి. చింతపల్లి గ్రామంలో మేము సుమారు 10 సంవత్సరాల క్రితం 24 సెంట్లు స్థలం చీరట్ల గోవిందరాజు గారి దగ్గర కొనుగోలు చేయడం జరిగింది. ఒక సంవత్సరం పోయిన తర్వాత మా అబ్బాయి అందులో కొంత స్థలంలో ఇల్లు కట్టుకోవడం జరిగింది. మిగిలిన ఖాళీ స్థానంలో మా ఆవిడ పేరును కొంత, మా కోడల పేరును కొంత రాయించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మా ఆవిడ వైఎస్
సిపిలో ప్రెసిడెంట్గా వైస్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తుందండి. పేద ప్రజలకు సేవ చేయాలని, తనంతు బాధ్యతగా తను చేయాలని, గ్రామవాస్తులు పోకూడదని ఆవిడ సాయశక్తుల మంచి కోసం ప్రయత్నిస్తుంటే ఈ ఊరు గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు మామగారు కొల్లు పెద్దబాబు గారు ఈవిడ చెప్పే మంచి మాటలకు ఏమాత్రం సహించక వాళ్ళు ప్రత్యేకించి మా స్థలం పక్కన ఉన్న వాళ్ళని రెచ్చగొట్టి మా స్థలంలో పశువులు కట్టించుతున్నారు. ప్రహారీలో పశువులు కట్టించి కొబ్బరికాయలు తీయించి అవి మంచి పని కాదని మేము అడిగితే మా మీద దౌర్జన్యంగా ఎస్సీలు ఒకే కుటుంబంలో మాదిగల కుటుంబం నుంచి మా మీదకి కత్తితోటు కర్రలతోటు అనేక. ఈరోజు కాకినాడ జిల్లా పెదపూడి మండలం చింతపల్లి గ్రామంలో ఉన్న మీడియా సమావేశంలో ఇక్కడ ఈ చింతపల్లి గ్రామం ఏ విధంగా ఉందంటే అండి, రంగస్థలం సినిమాలాగా ఉంది. ఇక్కడ ఇతను మేడిశెట్టి సత్యనారాయణని ఒక సిరట్ల చౌదరి గారి దగ్గర 24 సెంట్ల భూమి 10 సంవత్సరాల కిందట కొనుక్కోవడం జరిగింది. 10 సంవత్సరాలు కొనుక్కున్నాక ఆ భూమి ఇలాగ ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డు ఉంది. ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డుకు ఉన్న భూమిలో అందులో రోడ్డు ద్వారా ఉన్న భూమి ఇతను గోడ కడేసుకున్నాడు. మిగిలిన భూమి వీళ్ళకి సంబంధం లేదు. రోడ్డు దాత ఉన్న వాళ్ళు వచ్చి ఆక్రమించుకుంటుంటే దానికి గేదెలు కట్టేయమని రోడ్డు దాతకి వెళ్ళి ఆక్రమించుకుని పంచాయతీ తలం అని ఖచ్చితంగా నా ఎదురుగుండా మన ఎవరండి ఈ ఊరు సరఫ కొల్లి పెద్ద కాపు గారు అంటండి. ఆయన బీసీ కొప్పవేలమ బీసీ తూర్పు కాపు సామాజిక వర్గం చెందిన వ్యక్తి అండి. పెద్ద ఆయన ఆడించే నాటకం కింద నాకు ఆనింది. ఇవాళ ఎస్సీలకి బీసీలకి గొడవలు పెట్టడానికి ఏమంటే ఆయన కూడా బీసీయే, కానీ బీసీ ఒత్తిడికేమో బీసీగా ఉంటాడు, వచ్చి ఒక పెద్ద కాపు ఒత్తిడి పెద్ద కాపుగా ఉంటాడు ఆయన. ఈ బీసీ కాపు గారు అయితే నేను డైరెక్ట్గా చూశానండి. ఇప్పుడు ఏమంటే ఏదైనా సరే ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఎవరి స్థలం తినంగానే వాళ్ళే ప్రభుత్వ భూమి ఉన్నా R&B భూమి ఉన్నా వాళ్ళే వాడుకుంటారు. వాళ్ళని కాకుండా యువతలు నువ్వు గోడ కట్టుకున్నావు, ఇది పంచాయతీ స్థలం ఉంది, పంచాయతీ స్థలం ఉంటే మొత్తం తీసేయమనండి. గ్రామంలో రోడ్లో ఎక్కడైతే పంచాయతీ స్థలం ఉందో అంతా తీసేసి అది పంచాయతీకి వాడుకోమనండి. అంతే తప్ప కానీ కావాలని ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఒక సెట్టిబల్జ సామాజిక వర్గానికి చెందిన మేడిశెట్టి సత్యనారాయణని టార్గెట్ చేసి కొడుతున్నాడు. ఇదంతా చేసింది ఎస్సీల్లో. పాపం వాళ్ళకి కూడా ఏమీ తెలియదు, వీళ్ళకే ఇతనికే తెలీదు. ఈ పెద్ద కాపు ఇతను చేసి అగత్యం మామూలుగా చేయట్లేదు. 2 వర్గాల మధ్య గొడవలు పెట్టడం, అతను పబ్బం గడుపుకోవడం కింద ఆనింది. 35 సంవత్సరాల మంది ఆయనే సర్పంచ్ అట. ఈ గ్రామంలో దాదాపుగా 250 మంది ఓటర్లు సెట్టుబల్జీలు ఉన్నా, ఏమంటే 50 ఓట్లు ఉన్నా ఇవాళ పెద్ద కాపుని ఏ విధంగా చేస్తున్నారండి? ఇవాళ ఈ విధంగా గొడవలు పెడితేనే ఇక్కడ న్యాయం జరుగుతుంటారు. ఈ అనపత్తి నియోజకవర్గంలో ఏమంటే వైసీపీ నాయకుడట ఆయన ఇవాళ సూర్యనారాయణ రెడ్డి గారి మనిషి. ఇవాళ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారిని మీడియా ద్వారా ఒకటి అడుగుతున్నాను. అయ్యా, ఈ చింతపల్లి గ్రామంలో టీడీపీ కార్యకర్తలు ఉంటారు, జనసేన కార్యకర్తలు ఉంటారు. ఒకరు ఎదురుగున్న భూమి ఏమనే వాళ్ళ సొంత భూమిలో నిజంగా గొట్టో అన్న ఖాతా కూత గవర్నమెంట్ భూమి ఉండొచ్చు, కానీ దాన్ని కూడా ఈ పెద్ద కాపు మన ఎస్సీ సోదరులను తీసుకొచ్చి ఇక్కడ గేదెలు కట్టేమన్నాడు లోన. ఎంత ధైర్యం అండి అది? కాంపౌండ్ వాళ్ళ గేదెలు కట్టించేస్తాడా? ఇతను కట్టించే కాంపౌండ్ వాళ్ళ గేదెలు కట్టించేసినందుకు మేము అంతేం తీసిపోలే లేము. అయ్యా, మీడియా మీద ద్వారా చెప్తున్నాం. అయ్యా రామకృష్ణారెడ్డి గారు, ఇక్కడ జరుగుతున్న అన్యాయం నేను వస్తే మీకు చెప్పి రావాలి. ఏంటంటే మా బీసీలు అందరూ ఈ నియోజకవర్గంలో మా సెట్టిబల్జ సామాజిక వర్గం 54,000 మంది ఉన్నారు. ఏ పార్టీ వచ్చినా మీ వెనకాల తిరుగుతున్నాం, ఎవడొచ్చినా మీ వెనకాల పలకిలు మొత్తున్నాం. ఇలాగా ఒక ఎస్సీ బీసీల మధ్యన గొడవ సృష్టించడానికి ఇందులో ఇంకో చౌదరి గారు ఒక ఆయన ఉన్నాడట. ఏమనే అలాగే ఈయన కూడా ముందుండి నేను చూశాను అన్నీ కూడా. ఇక్కడ వాళ్ళ స్థలాన్ని కావాలి తీసేసుకోవాలి. తలం ఎదురకుండా ఇక్కడ మాట్లాడుతున్నాడు, అక్కడికి వెళ్ళాం కొద్దిగిల్లి జోలు పడుతున్నాడు ఆయన. నేను చూశాను. ఖచ్చితంగా ఈ గొడవ కానీ రామకృష్ణారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తున్నాం, టీడీపీ దృష్టికి తీసుకెళ్తాం. ఆ నాయకులు ఏం న్యాయం చేస్తారో చూస్తాం. ఒకవేళ గారి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ చింతపల్లి గ్రామంలో సెట్టిబల్జ సామాజిక వర్గానికి న్యాయంగానే చేయకపోతే ఇక్కడే ఈ గ్రామంలోనే పెదపూడి మండలం చింతపల్లి గ్రామంలోనే సెట్టిబల్జ మహానాడు, ఈ జిల్లాలో ఉన్న సెట్టిబల్జను తీసుకొచ్చి ఇక్కడ ఒక మహానాడు ఏర్పాటు చేస్తాం. ఇది సూర్యనారాయణ రెడ్డి గారి కార్యకర్త రామకృష్ణారెడ్డి గారిని మేము ఇదోటి అడుగుతున్నాం మీ మీడియా ద్వారా. అయ్యా రామకృష్ణారెడ్డి గారు, ఈ కుటుంబానికి మీరు నాయకులు కంపెనీ న్యాయం చేయండి.
ఇదేటండి కొనుక్కున్న భూమి ఉంది, రోడ్డు అతడు వచ్చి రోడ్డు ఇలా ఆక్రమించేస్తాడా? ఆక్రమించేమని దూల కట్టేమని ఈ గ్రామ కొల్లు పెదకాపు చెప్తాడా? ఏంటండి ఇది రంగస్థల సినిమాలో ఏ విధంగా ఉందో అదే మాదిరిగా ఈ చింతపల్లి గ్రామంలో చెట్టుపల్లి సామాజిక వర్గానికి ఉంది కాబట్టి త్వరలో దీని మీద రామకృష్ణారెడ్డి గారిని సంప్రదించాం. ఆయన కానీ దీని మీద న్యాయం చేయకపోతే ఖచ్చితంగా కొలమనండి. భూమి ఆదైతే పంచాయతీకి ఇవ్వాలండి. ఎవరో పక్కింటోడు వచ్చేసి రోడ్డు అతడు వచ్చేటి రోడ్డు ఎత్తలు ఇది పంచాయతీ నేను ఆక్రమించాను, మేము ఆక్రమించుకుంటే ఎలా జరుగుతుందండి? ఒకవేళ ఆక్రమించిన పంచాయతీ ప్రశ్నలు కొల్లి పెదకాపు కొలిపించాలంటే గ్రామంలో ఉన్న అసలు మినాలు తీసేయమనండి. అది ధర్మం. కానీ ఈ విధంగా ఒక కుటుంబాన్ని ఖచ్చితంగా దీన్ని హెరాస్మెంట్ చేయటం, ఇతను నానా చిత్రహింసలు గురి చేస్తే మాత్రం మేము వదిలేదు లేదు. మేము మామూలు సామాజిక వర్గం ఏం కాదు, దేనికన్నా సరే మాట ఇచ్చండి నిలబడిపోయిన కులం మాది. అయ్యా సూర్యనారాయణ రెడ్డి గారు మీ కార్యకర్తట, అయ్యా రామకృష్ణారెడ్డి గారు మీ నియోజకవర్గంలో జరిగింది, మా కులానికి అన్యాయం జరిగింది, పంపించండి, ఎంక్వైరీ చేయండి. తేడాగాని వస్తే ఇక్కడే మహానాడు పెడతా. ఏమండే తూర్పుగోదావరి కాకినాడ జిల్లాలో చెట్టుబల్జల్ని మొత్తం జిల్లాలో తీసుకొచ్చి చెట్టుబల్జల్ని ఇక్కడ మీటింగ్ పెట్టి మాకు జరిగిన అన్యాయం మేము చేస్తాం. ఎస్సీ బీసీలకు గొడవలు పెట్టడానికి కొల్లు పెద్దకాపు చేసిన దానికి దీన్ని మీరంతా గ్రామంలో ఉన్న ఇంకా సౌదరీస్ ఉన్నారు కదండి, ఇక్కడ ఇంకా పెద్దగా. గోకవరం మండలంలో జగన్నాథపురం శివారు కోళ్ల ఫామ్ లో ఒక వ్యక్తి వద్ద నాటు తుపాకీ ఉన్నదన్న సమాచారాన్ని తిరుమలాయపాలెం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అమలదాస్ భాస్కర్ కృష్ణ పోలీసులకు ఫిర్యాదు మేరకు గోకవరం ఎస్సీ విఎన్వి పవన్ కుమార్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ముద్దాయి యామల నాగబాబుని గురువారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. పాస్ చేసి మన స్టేషన్ ముందుకి ఒక 20 సెకండ్స్ ఓకేనా? జష్నే ఈద్ మిలాదునబీ పేరిట హజరత్ మహమ్మద్ ప్రవక్త హజరత్ మహమ్మద్ సల్లాహు అలైహి వసల్లం వారి జన్మదిన వేడుకలు అతి వైభవంగా ఈ నెల 5వ తేదీన కాకినాడ జగన్నాథపురం నందు అంగరంగ వైభవంగా జరుగుతుందని గవర్నమెంట్ కాజీ మరియు ప్రిన్సిపల్ ఖతాబే ఇమామే మస్జిద్ ఆజాం జగన్నాథపురం షేక్ గౌస్ మహమ్మద్దీన్ హబీబీ తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం ఉదయం 7 గంటల నుండి కార్యక్రమం మొదలవుతుందని, ఇందులో భాగంగా జె రామారావు పేట మక్కా మసీదు నుండి పెద్ద సంఖ్యలో ర్యాలీ మొదలవుతుందని, ఇందులో పిల్లలు పెద్దలు మసీద్ ఇమాములు కులమతాలకు అతీతంగా అందరూ పాల్గొనాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 1500వ పుట్టినరోజుకి సంబంధించిన పోస్టర్ని ఆవిష్కరించారు. ఈ సంవత్సరం జరిగే ఈ కార్యక్రమంలో ఎప్పటిలాగే విశ్వాసులు అధిక సంఖ్యలో ఊరేగింపులో వాజ్లో పాల్గొని సహకరించి జయప్రదం చేయవలసిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మసీదులోని హాస్టల్ విద్యార్థులు ఆలిములు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బ్రదరాన్ ఇస్లాం అస్సలాము అలైకుం వరహమతుల్లాహి తాలా వబరకాతుహు. ఈ సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీ శుక్రవారం నాడు మహాప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు తాలా అలీహి వసల్లం వారి 1500వ జన్మదిన వేడుకలు అతి ఘనంగా జరగబోతున్నాయి. సుమారుగా 1500 సంవత్సరం నుండి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు తాలా అలీహి వసల్లం వారి జన్మదిన వేడుకలను ఘనంగానే విశ్వాసులంతా యావత్ ప్రపంచమంతా ప్రవక్త వారి జన్మదిన వేడుక ఘనంగా జరుగుతుంటాయి. ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా కాకినాడ పట్టణంలో మస్జిద్ ఆజం జగన్నాయక్పూర్ కమిటీ ఆధ్వర్యంలో మహాప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు తాలా అలీహి వసల్లం వారి జన్మదిన వేడుకలు ఈ నెల 5వ తారీఖు శుక్రవారం నాడు తెల్లవారుజామున 4 గంటల నుండి ప్రవక్త వారి వేడుకలు జరగబోతున్నాయి. సుమారు 4 గంటల సమయంలో ప్రవక్త వారి సన్నిధిలో దురూద్ మరియు సలాం పఠిస్తూ ఆ తరువాత మహాప్రవక్త వారి పవిత్ర కేశములను దర్శించుకున్న వారికి మరియు హుసుల్ షరీఫ్ జరగబోతుంది. ఆ తర్వాత నమాజ్ ఫజర్ అనంతరం జె రామారావుపేట మక్కా మసీదు నుండి ఘనంగా బ్రహ్మాండమైన ఊరేగింపుగా బయలుదేరి కాకినాడ పట్టణ ముస్లిం సోదరులందరూ ఈ పవిత్ర వేడుకలు బ్రహ్మాండమైన
ఊరేగింపులో పాల్గొని మరియు ప్రవక్త వారి వేడుకలలో పాల్గొని జగత్ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు తాలా అలైహి వసల్లం వారి కృపకు పాత్రులు కాగలరని మరియు మీ సహాయ సహకారాలు అందిస్తూ మీరు తప్పకుండా ఈ వేడుకలలో పాల్గొని జయప్రదం చేయవలసినదిగా కోరి ప్రార్థిస్తున్నాం. అలానే కుల మత భేదాలు లేకుండా ఈ ప్రవక్త వారి జన్మదిన వేడుకలలో అందరూ కూడా పాల్గొంటారు. అంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ ప్రపంచానికి శాంతి సందేశం అందిస్తూ తోటి మానవులతో కూడా అంటే ప్రతి కుల మత భేదాలు లేకుండా జీవించాలని ప్రవక్త వారు బోధించారు. అలానే ఆ రోజు అనగా 5 సెప్టెంబరు శుక్రవారం నాడు యావత్తు ముస్లింలందరూ కలిసి ప్రవక్త వారి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకోవాలని కోరి ప్రార్థిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి తాలా వబరకాతుహు. సీఎం చంద్రబాబు నాయుడు పేదలకు పెద్దన్నగా, పేదల పెన్నిదిగా, పేదల పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో మండల కేంద్రమైన రావులపాలెం కాపు కళ్యాణ మండపం నందు జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల నేతృత్వంలో కూటమి ప్రభుత్వంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో భాగంగా కొత్తపేట నియోజకవర్గంలో 4 మండలాలకు కలిపి 98 చెక్కులు, 4 ఎల్ఓసీలు, మొత్తం 102 మందికి 57,84,809 సహాయంగా అందించామని తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చాక గత 15 నెలలుగా కాలంలోనే 18 దఫాలుగా 434 మందికి 3.50 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ కింద చెక్కులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు అందని ద్రాక్షగా ఉండేదని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ, గుత్తుల రాంబాబు, కంటంశెట్టి శ్రీనివాస్, ముదునూరి వెంకటరాజు, ఈదాల సత్యనారాయణ మూర్తి, కొప్పిశెట్టి ప్రసాద్, గనిశెట్టి వీరేష్ మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాకుమల్ల వీర నాగ సుజాత గారు, మణికంఠ గారు, లక్ష్మీ పాల్వన్, కొమరాజు లంక, ముచ్చర్ల సూర్యనారాయణ గారు, కొమరాజు లంక, నాగ సుజాత గారు, కొమరాజు లంక. సార్ మీరు కూడా యువతలకు వచ్చండి. సార్ సార్ ఎలా వచ్చింది సార్ మీరు? కామేశ్వరరావు గారు కొత్తపేట, పిలక కామేశ్వరరావు గారు కొత్తపేట, పిలక కామేశ్వరరావు గారు కొత్తపేట. సంతకం చేయండి. కండంశెట్టి పురుషోత్తం గారు కొత్తపేట. 2025-26 ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో రెవెన్యూ, వ్యవసాయం, పౌర సరఫరాల శాఖ, రైస్ మిల్లర్ల ప్రతినిధులతో ధాన్యం కొనుగోలు కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇప్పటి వరకు 30% మాత్రమే ఈ క్రాప్ నమోదు పూర్తయిందని, సెప్టెంబర్ నెలాఖరు వరకు 100% పూర్తి చేయాలని వ్యవసాయ అధికారులను జేసీ ఆదేశించారు. ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన సంఖ్యలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో పెద్దాపురం ఆర్డీఓ కె శ్రీరమణి, పౌర సరఫరాల సంస్థ మేనేజర్ ఎం దేవుల నాయక్, జిల్లా పౌర సరఫరాల అధికారి సత్యనారాయణ రాజు, జిల్లా వ్యవసాయ శాఖ జేడీ ఎన్ విజయ్ కుమార్, ఇతర అధికారులు, రైస్ మిల్లుల అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామ జన సైనికులచే ఇంటింటికి జనసేన పార్టీ గుర్తు అయిన గాజు గ్లాసులు పంపిణీ చేశారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పురస్కరించుకుని అంగంగా గ్రామ జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు తోరాటి శ్రీనివాస్ ఆర్థిక సహకారంతో సమకూర్చిన గాజు గ్లాసులు పవన్ కళ్యాణ్ చేసిన సంక్షేమ అభివృద్ధి పనులపై కరపత్రాలు పంపిణీ చేశారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుండి ఆ పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన ప్రజా సంక్షేమం అభివృద్ధి గురించి ముద్రించిన కరపత్రాలు పంపిణీ చేస్తూ జన సైనికులు ప్రజలకు వివరించారు. ప్రజా సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా జనసేన పార్టీ స్థాపించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ దిశగా అలుపెరుగని పోరాటం చేశారని జన సైనికులు తోరాటి శ్రీనివాస్, దానేటి శరత్లు మీడియాకు వివరించారు. రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ మారుమూల ఏజెన్సీ ప్రాంతాలు పర్యటించి రహదారులు, మంచినీటి సరఫరా పథకం వంటి మౌలిక వసతులు కల్పిస్తున్నారని కొనియాడారు. పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు తామంతా కృషి చేస్తామని జన సైనికులు మీడియా ముఖంగా తెలిపారు. జన సైనికులు పిల్ల బసవరాజు, కొమ్మిశెట్టి సూరిబాబు, నారాయణస్వామి, కొంపెల్ల రాంబాబు శర్మ అధిక సంఖ్యలో జన సైనికులు పాల్గొన్నారు. ఒకసారి మీరు ఆవిడకి ఇచ్చినట్టు ఇలా దీన్ని అందులో నుంచి ఐదు సంవత్సరాలలో ఏం చేశారు, ప్రభుత్వ నిధులు కాకుండా సొంత నిధులతో ప్రజలకి సేవ ఎంత చేశారు అని దీంట్లో రాసిందని వివరంగా చదివించి అది ఎవరైనా చదివించాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సింబల్ అయినటువంటి గాజు గ్లాసు, ఇంటింటికి గాజు గ్లాసు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆయన ఈ సంవత్సరంన్నర కాలంలో చేసిన ప్రభుత్వ నిధులే కాకుండా సొంత నిధులతో ఏ విధమైన కార్యక్రమాలు చేశారు, ఆయన సొంత ఖర్చుతో ఎంతమందికి సహాయం చేశారు, ఆ విధమైన కార్యక్రమాలు ఏం చేశారో అవన్నీ ఊరంతా ఇంటింటికి వివరించడం జరిగింది. కాంప్యూటర్లు ముద్రించి పంచి వివరించడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఆయన ఆశయ సాధనలో మేము ముందుండడానికి, నడవడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ ఊర్లో జన సైనికులు అంగర గ్రామం నుండి మరియు కండ్రిక గ్రామం నుండి మన మండపాటి నియోజకవర్గం అంతా బలోపేతం చేస్తున్నందుకు పవన్ కళ్యాణ్ గారు మాకు ఆ సహకారాన్ని ఇస్తున్నందుకు ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. జై పవర్ స్టార్, జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై లీలాకృష్ణ గారు, జై లీలాకృష్ణ గారు, లీలాకృష్ణ గారి నాయకత్వం, లీలాకృష్ణ గారి నాయకత్వం, లీలాకృష్ణ గారి నాయకత్వం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఆలమూరు మండలం పెనికేరు మేకా సత్యం గౌడెన్స్ వద్ద వినాయక నవరాత్రుల్లో భాగంగా 9వ వార్షికోత్సవం సందర్భంగా ఘనంగా నిర్వహించిన మహా అన్న సమారాధన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు, కొత్తపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు చీల జగ్గిరెడ్డి హాజరయ్యారు. ముందుగా శ్రీ సిద్ధి వినాయక కమిటీ సభ్యులు పెద్దలు జగ్గిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. సిద్ధి వినాయక స్వామివారి దర్శనం అనంతరం కమిటీ సభ్యులు జగ్గారెడ్డిని ఘనంగా సన్మానించారు. అనంతరం అన్న సమారాధనలో పాల్గొని స్వామివారి అన్న ప్రసాదాలు స్వీకరించారు. అత్యంత వైభవంగా ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులను ఈ సందర్భంగా జగ్గిరెడ్డి అభినందించారు. ఈ అన్న సమారాధన కార్యక్రమంలో నియోజకవర్గ, మండల ప్రముఖులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి కురసాల కన్నబాబు తండ్రి కురసాల సత్యనారాయణ మృతి తీరని లోటని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. కాకినాడ రమణయ్యపేటలోని కురసాల కన్నబాబు క్యాంప్ కార్యాలయం వద్ద సత్యనారాయణ దిన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే చినరాజప్ప సత్యనారాయణ చిత్రపటానికి పువ్వులు సమర్పించి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సత్యనారాయణతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు దాడిశెట్టి రాజా, వంగ గీత, అనంతబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వంటి వారితో పాటు టీడీపీ, బీజేపీ ప్రముఖులు కూడా హాజరై కురసాల సత్యనారాయణ చిత్రపటానికి నివాళులర్పించారు. ఓకే సార్, రండి. దగ్గరికి ప్రభాకర్ గారు దగ్గరికి వెళ్ళండి ఒకసారి. ఓకే సార్, వెళ్తున్నారా? సార్ నమస్తే. నమస్తే బాబు. రామదాస్ గారు ఆరోగ్యం ఎలా ఉంది? సార్ ఓకే సార్. కురసాల సత్యనారాయణ గారు మరి పైలోకి వెళ్తాం చాలా బాధగా ఉంది. మరి సత్యనారాయణ గారు నేను 86లో తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్గా రాజకీయం స్టార్ట్ చేసాం. ఆయన మారేడుమిల్లి పార్టీ ప్రెసిడెంట్గా ఆయన పనిచేశాడు. నేను పురుగత మండల పార్టీగా పనిచేసాం. తర్వాత మరి వాళ్ళ అబ్బాయి ఈనాడు రావటం, తర్వాత చిరంజీవి పార్టీలోకి వెళ్ళటం ఇవన్నీ జరిగిన తర్వాత ఆయన షిఫ్ట్ అయిపోయాడు. అక్కడ నుంచి షిఫ్ట్ అయిపోయి విశాఖపట్నం వెళ్ళిపోయాడు. విశాఖపట్నం తర్వాత కాకినాడ రావడం జరిగింది. వచ్చినా మేము ఎప్పుడు కూడా ఇద్దరం ఫ్రెండ్స్గా ఎక్కడ కనపడినా మాట్లాడుకుని బాగా ఉండేవాళ్ళు. ఆ రోజు మీ అన్నదమ్ములుగా 86లో మీ అందరూ కూడా చంద్రబాబు నాయుడు దగ్గర బాగా పార్టీ ప్రెసిడెంట్ చాలా పవర్ఫుల్గా ఉండేది. ఆ రోజు అలా పనిచేసాం. ఏంటంటే మరి ఈ రోజు అంటే నాకు ఈ మధ్యకాలంలో అత్తమానం కూడా కనపడటం, ఈ మధ్యకాలంలో ఆరోగ్యం బాగోలేదని కూడా తెలిసి చాలా బాధపడ్డాను. మరి ఎలాగవుతుందని అనుకోలేదు. చాలా బాధాకరం. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.